ఎన్ని అయిపోయినాయమ్మా? 3 చెప్పానా? ఎస్ సార్. నెక్స్ట్ రాయండి. క్వశ్చన్ నెంబర్ 4. A bar, B bar, C bar are 3 unit vectors. A bar, B bar, C bar are 3 unit vectors. 3 unit vectors such that B bar comma C bar are non-parallel and A bar cross B bar cross C bar. A bar cross B bar cross C bar is equal to 1/2 into B bar. 1/2 into B bar. Then A bar comma B bar. Odd dot pair A bar comma B bar is equal to question mark. రాయండి క్వశ్చన్ రాయండి. చేయగలుగుతారా ఈ క్వశ్చన్? సొల్యూషన్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కండిషన్ ఏంటో చూడండి అమ్మా. ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్, ఈ కండిషన్ తీసుకొని ప్రొసీడ్ అవ్వండి. A bar cross B bar cross C bar is equal to 1/2 into B bar. So last దాంతో డాట్ ప్రొడక్ట్ చేయాలి. A bar dot C bar into B bar minus A bar dot B bar into C bar is equal to 1/2 into B bar. దీని నుంచి ఏమొస్తుందంటే కంపేర్ చేసుకుంటే బోత్ సైడ్స్ A bar dot C bar is equal to 1/2, A bar dot B bar is equal to 0. ఎందుకంటే -0 C bar అని రాసుకోవచ్చు కాబట్టి ఈ టర్మ్ తో కంపేర్ చేశాను, ఈ టర్మ్ తో కంపేర్ చేశాను. ఎస్ సార్. అండ్ ఇంకా ఏమి ఇచ్చాడంటే వీడు ఆల్రెడీ ముందుగా చెప్పాడు. ఏం చెప్పాడంటే 3 యూనిట్ వెక్టార్స్ అన్నాడు. యూనిట్ వెక్టార్స్ అంటే తెలుసు కదా. డాట్ ప్రొడక్ట్ డెఫినిషన్ ఏంటి? mod A bar mod C bar into cos of A bar comma C bar is equal to 1/2. ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది. ఇది cos of ఆడ్ డాట్ పేర్ A bar comma C bar అంటే యాంగిల్ అని. cos లో చెప్పండి 1/2 అంటే 60 degrees. అంటే ఆడ్ డాట్ పేర్ A bar comma C bar ఈ 60 degrees ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాల్యూమ్ ఆఫ్ ప్యారలల్ పైప్ క్యాలిక్యులేట్ చేయండి. మినిమం వాల్యూ చెప్పానా మీకు? మినిమం వాల్యూ, మాక్సిమం వాల్యూ ప్యారలల్ పైప్ చెప్పారు సార్. ఏంటి? mod of A bar cross B bar into mod C bar. ప్యారలల్ పైప్ కా? ఎస్ సార్. ఇది చేయండి. ప్రాబ్లం నెంబర్ 5. The volume of parallel pipe with edges, the volume of parallel pipe
ఎవర్రా? The volume of parallel pipe with edges. ఎంత ఉన్నాయి edges? ఎరా I Sir. bar plus J bar, I bar plus J bar plus K bar, comma, I bar plus J bar plus 2K bar, I bar plus 2J bar plus K bar, I bar 2J bar, I bar plus J bar, I bar plus J bar, AI bar plus J bar plus 2K bar. And the third point, 2I bar, 2J bar, AK bar. 2I bar, 2J bar plus AK bar has minimum value. Has minimum value. Karthik unnadra? Karthik? Karthik? సార్ వింటున్నావా? వింటున్నా సార్. ఓకే ఓకే. అంటే ల్యాప్టాప్ లో సార్ హెడ్ ఫోన్స్ పెట్టలా, డైరెక్ట్ పెట్టేసా. పర్లేదు, బాగానే అనిపిస్తుంది నీ మాట. ఓకే, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి. సొల్యూషన్ వాల్యూమ్ ఆఫ్ ప్యారలల్ పైప్ అంటే మనం బాక్స్ వేయాలి కదా. Yes, sir. బాక్స్ వేస్తే బాక్స్ A bar, B bar, C bar is equal to volume V is equal to బాక్స్ A bar, B bar, C bar అంటే 1 1 1 A 1 2 2 2 A. ఎంత వస్తుంది ఇది? ఎంత వస్తుందంటే 1 ఆఫ్ A minus 4 minus 1 ఆఫ్ A square minus 4 plus 1 of 2A minus 2. అంటే A minus 4 minus A square plus 4 plus 2A minus 2. ఎంతమ్మా? A minus A square plus 3A minus 2. Minus 2, right. ఇలా 3A, వచ్చింది. sir. 3A సార్. 2A plus 3A. 3A minus A square. ఓకే ఓకే. ఇది 3A minus A square minus 2 అంతేనా? Yes, sir. 3A minus A square minus 2. ఇప్పుడు దీనికి మ్యాక్సిమం ఎంత వస్తుంది చెప్పండి నాకు. యాజ్ మినిమం వాల్యూ అన్నాడు కదా, ఇప్పుడు ఇది మినిమం అవ్వాలి. Yes, sir. మినిమం ఆఫ్ 3A minus A square minus 2. ఫార్ములా ఏంటంటే 4AC minus B square by 4A. ఏమో అర్థమైంది? అది ఏంటది? మినిమమ్ మాక్సిమం, మినిమం వాల్యూ సార్. మినిమం ఆఫ్ క్వాలిటీ. పెరాబోలా కూడా ఇంతే కదా సార్ కనుక్కున్నది. పెరాబోలానేగా మరి, క్వాడ్రాటిక్ ఏగా వచ్చింది మనకి ఇక్కడ. Yes, sir. 4 into minus 1 into C ఎంత? minus 2 మైనస్ B square అంటే 3 square. minus 9. 4 into minus 1.
4 2s are 8. minus 8 minus 9 by minus 1. 1 by 4 వచ్చింది. yes sir. నోట్ చేయండి. ఇప్పుడు వాల్యూమ్ అంటేనే 3a మైనస్ ఏ స్క్వేర్ మైనస్ 2 వచ్చిందంటే అర్థం ఏంటి? ఏ వాల్యూను స్మాల్ ఏ వాల్యూని బట్టి వాల్యూమ్ అనేది మారటం గమనించవచ్చు. Yes sir. స్మాల్ ఏ మారుతా ఉంటే వాల్యూమ్ మారుతా ఉంటుంది. మరి మినిమం అంటున్నాడు కదా వీడు, మినిమం అంటున్నాడు కాబట్టి నథింగ్ బట్ ద expression value, nothing but the expression value as minimum directly imposes on the volume. ఆ వాల్యూమే ఎక్స్ప్రెషన్ అయినప్పుడు ఎక్స్ప్రెషన్ కి మినిమం అయితే వాల్యూమ్ కూడా మినిమం అవుతుంది. ఈ ఎక్స్ప్రెషన్ కి మినిమం వాల్యూ ఎంత అంటే ఈ ఫార్ములా ప్రకారం ఇది ఎంత వచ్చింది 1/4. సో నథింగ్ బట్ ద మినిమం వాల్యూ ఆఫ్ ది వాల్యూమ్. ఎందుకంటే వాల్యూమ్ అంటే అది ఈక్వల్ అయింది కాబట్టి. మీకు అక్కడ చెప్పిన ఫార్ములాస్ ఏంటంటే కంప్లీట్ గా వాడు ఇచ్చేసినప్పుడు మొత్తం ఏ బార్ బి బార్ సి బార్లు చక్కగా వాడే చెప్పేస్తాడు కదా. వాడే కంప్లీట్ గా Yes, ఏ sir. బార్ బి బార్ సి బార్లు ఇచ్చినప్పుడు ఆ ఫార్ములా వాడండి. ఏ ఫార్ములా? ఏ బార్ క్రాస్ బి బార్ అండర్ మాడ్యులస్ ఇంటూ మాడ్ సి బార్. నిన్న చేస్తే 5 × √65 వచ్చింది కదా ఆ సమ్. అట్లాగా Yes sir. ఈ టైప్ ఆఫ్ సమ్స్ లో ఇట్లా వాడండి. ఒకవేళ అన్నోన్ థింగ్స్ ఇచ్చాడు అనుకోండి మనకి ఇచ్చిన క్వశ్చన్ లోనే, అప్పుడు ఇలా అదర్ కాన్సెప్ట్స్ ఇంటర్ఫేర్ అవుతాయి. నెక్స్ట్ రాయండి. బాక్స్ ఏ బార్ బి బార్ ఫార్ములా ఒకటి రాసి రాయండి దానికి. ఫార్ములా ఏంటంటే ఫార్ములా బాక్స్ ఏ బార్ బి బార్ ఐ బార్, బాక్స్ ఏ బార్ బి బార్ ఐ బార్ ఇంటూ ఐ బార్ ఇంటూ ఐ బార్, తర్వాత బాక్స్ ఏ బార్ బి బార్ జే బార్ ఇంటూ జే బార్ ప్లస్ బాక్స్ ఏ బార్ బి బార్ జే బార్ ఇంటూ జే బార్ ప్లస్ బాక్స్ ఏ బార్ బి బార్ కే బార్ ఇంటూ కే బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ క్రాస్ బి బార్. ఇది ఫార్ములా. Yes sir. ఇప్పుడు దీని మీద ఒక క్వశ్చన్ ఒకటి రాదు. ప్రాబ్లం నెంబర్ 6 రాయండి. Problem number 6. If A bar is equal to 2 1 minus 1, B bar is equal to 2 2 minus 1, 2 2 minus 1, then find box A bar B bar I bar into I bar plus A bar B bar J bar into J bar plus box A bar B bar K bar into K bar is equal to how much? చేసి చెప్పండి. I plus 2k వచ్చింది సార్. ఏంటమ్మా? I plus 2k 1, 0, అంటే I 2. plus 2k కరెక్టా? Yes sir. I bar from B bar. It is nothing but A bar cross B bar. Yes sir.
A bar cross B bar అంటే I bar J bar K bar ఇది 2 1 minus 1 2 2 minus 1 is equal to I bar of minus 1 plus 2 I bar plus 2k bar, sir. అంతే I minus bar J plus bar of minus 2 plus 2. Minus 2 plus 2, 0. minus 2 plus 2 0 right Minus 2 plus 2, 0. plus K K bar of of 4 4 minus minus 2 I bar plus so 2k ఇది bar. 1 ఇది 0 ఇది 2 1 0 2. next question right? A bar cross 7th modulus of A bar cross B bar modulus of A bar cross B bar into C bar is equal to mod A bar mod B bar mod C bar mod A bar mod B bar mod C bar then A bar dot B bar plus B bar dot C bar plus C bar dot A bar is equal to question mark. Solve చేయండి మధ్యలో డాట్ పెట్టి సాల్వ్ చేయండి mod A bar mod B bar I కావాలి A bar dot B bar B bar dot C bar C bar dot A bar అని మీ వైపు ఎలా ఉందిరా చంద్ర కరోనా చంద్ర చంద్ర నీ మాట నాకు వినిపించట్లేదు సార్ వాయిస్ కట్ అవుతుంది సార్. అదే అదే నాకు బాగానే ఉంది సార్. ఏమైందా అనుకుంటున్నా నేను అప్పుడే మీటింగ్ టైం అయిపోయింది ఏంటని కంగారు పడ ఎలా ఉంది మీ వైపు కరోనా బానే ఉందా? మా ఊళ్ళో అంతగా ఏం లేదు సార్. ఎవరు సేఫ్ సైడ్ అయితే ఆ, ఈ విషయం ఇంకా తెలియలే ఎవరికి, లేకపోతే ఈ పాటికి వచ్చేవాళ్ళు బళ్ళు వేసుకుని. రోజుకి అట్లీస్ట్ సిటీలోనే 200 పైన వస్తుంది. ఎస్ సార్. ఎస్ సార్, కేసులు పెరిగిపోతాయి. పేపర్స్ అని వస్తుంది మామూలుగా, అసలు బయటికి వెళ్ళాలంటే భయం. ఎస్ సార్.
సాల్వ్ చేశారు ఈ క్వశ్చన్ ని. ఏమ్మా సొల్యూషన్ వెరీ ఈజీ, ఏం లేదు. ఇది తీసుకుంటారా, ఇది తీసుకుని ఏం చేస్తారు, దీనికి డెఫినేషన్ వేస్తారా, వేసేసేయండి. ఏ బార్ ఈ ఈక్వేషన్ ఎంటైర్ ఈక్వేషన్ తీసుకోండి, మొత్తం తీసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు mod a bar mod b bar mod c bar. ఇది డాట్ ప్రోడక్టేగా, స్కేలర్ ప్రోడక్టేగా. ఎస్ సార్. స్కేలర్ ప్రోడక్ట్ కాబట్టి స్కేలర్ వచ్చింది, mod a bar mod b bar mod c bar. ఫస్ట్ డాట్ ప్రోడక్ట్ డెఫినేషన్ ఉపయోగించండి అమ్మా. డాట్ ప్రోడక్ట్ డెఫినేషన్ ప్రకారం మోడ్యులస్ ఆఫ్ ఫస్ట్ వెక్టర్ ఇంటూ మోడ్యులస్ ఆఫ్ సెకండ్ వెక్టర్ ఇంటూ కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ద టూ గివెన్ vectors is equal to mod a bar mod b bar mod c bar. mod c bar cancel both sides. తర్వాత దీనికి ఏం చేస్తారంటే మన క్రాస్ ప్రొడక్ట్ డెఫినేషన్ వాడండి. mod a bar mod a bar mod b bar into sin of a bar comma b bar into n cap కూడా ఉంటుంది, అది కూడా రాయాలి. n cap ఎందుకంటే this is a vector product కాబట్టి. into cos of a bar cross b bar comma c bar is equal to mod a bar mod b bar. Again mod a bar mod b bar on both of the sides, they are cancelled. And also from the question it is given that you have to consider the modulus sign on both of this side, left hand side. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మోడ్యులస్ తీసుకుంటే ఈ మోడ్యులస్ దీనికి అప్లై చేయండి. ఇది n cap 1 అయిపోయింది. సో సైన్ ఆఫ్ ఏ బార్ కామా బి బార్ ఇంటూ కాస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ కామా సి బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా? 1 వచ్చింది. 1 వచ్చింది. ఓకే, ఎంతవరకు అర్థమైందా? ఇప్పుడు వాడు అడిగేది ఏంటి? అది అడిగేది ఏ బార్ డాట్ బి బార్ బి బార్ డాట్ సి బార్ సి బార్ డాట్ ఏ బార్ అడుగుతున్నాడు. దానికి దీనికి సంబంధం ఏంటి? పని చేయండి, ఇది 1 అవ్వాలంటే ఈచ్ ఈజ్ 1 ఈక్వల్ చేసుకోండి. అప్పుడు మనం చేయగలిగిందంటే అంటే దీని నుంచి సైన్ ఆఫ్ ఏ బార్ కామా బి బార్ ఈజ్ ఈక్వల్ టు 1 కామా కాస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ కామా సి బార్ ఈజ్ ఈక్వల్ టు 1. అంతేగా? అంటే ఏ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బి బార్, అంటే 90 degrees ఉంది కాబట్టి. ఇది కాసుల్లో ఈ ఏ బార్ క్రాస్ బి బార్ కాసులో ప్యారలల్ అన్నమాట. అర్థమైందా మీకు? అర్థమైందా? 1 వచ్చిందంటే ప్యారలల్ రాసుకోవాలి. ఓకే, ఎందుకంటే కాస్ 0 అదేమో పర్పెండిక్యులర్, ఇదేమో ప్యారలల్. ఇప్పుడు ఏ బార్ క్రాస్ బి బార్లు ఎట్లుంటాయంటే ఇక్కడ పర్పెండిక్యులర్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ బార్, ఇది బి బార్ అయితే ఇది ఏ బార్ క్రాస్ బి బార్. ఇప్పుడు ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు జనరేట్ అయ్యే ప్లేన్ కూడా ఈ ఏ బార్ క్రాస్ బి బార్ పర్పెండిక్యులర్ ఉంది. బి బార్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, ఏ బార్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, ఏ బార్ బి బార్ తో జనరేట్ అయిన ప్లేన్ కి కూడా పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఏంటది? ఏ బార్ క్రాస్ బి బార్ అనే వెక్టర్.
ఓకే, అంటే ఇది సి బార్ అనేసరికల్లా మన సి బార్ ఎట్లా ఉంది ఇక్కడ, ఈ ఏ బార్ క్రాస్ బి బార్ కి ప్యారలల్ గా ఉంది ఇక్కడ, అంతేనా? ఇదిగో చూసారా, ఈ ఎస్ సార్. ఏ బార్ క్రాస్ బి బార్ కి ప్యారలల్ గా ఉందంటే దాని అర్థం ఏంటి, ఇటు బి బార్ కి ఇటు ఏ బార్ కి రెండింటికి సి బార్ పర్పెండిక్యులర్ గా ఉందనేగా. ఏ బార్ పర్పెండిక్యులర్ టు సి బార్, ఆల్సో బి బార్ పర్పెండిక్యులర్ టు సి బార్. ఏమ్మా? ఎస్ సార్. ఇప్పుడు మొత్తం కలిపి చూడండి ఒకసారి కలిపి చూసారనుకో ఏం జరిగిందంటే, ఏ బారు బి బారు పర్పెండిక్యులర్ గా ఉన్నాయి ఇక్కడి నుంచి, ఫ్రమ్ దిస్ ఈక్వేషన్. ఏ బారు బి బార్ పర్పెండిక్యులర్ ఇక్కడ నుంచి బి బార్ సి బార్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి, అండ్ సి బార్ ఏ బార్ కూడా పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. అంటే ఒకదానికొకటి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ వెక్టార్స్. అర్థమైందా? మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ వెక్టార్స్ అంటే ఏ బార్ డాట్ బి బార్ ఏమవుతుందమ్మా? కాస్ 0 ఎంతరా? 1 సార్. అదే కాస్ 90. Cos 90 0. Right. A bar dot B bar, because A bar dot B bar 0 ఎందుకు? They are perpendicular to each other. B bar dot C bar 0 ఎందుకు? Because they are perpendicular. C bar dot A bar is also perpendicular. So 0 plus 0 plus 0 0. అర్థమైంది ఇది? B bar dot C bar perpendicular గా లేవుగా సార్. ఇక్కడ ఉంది, ఇక్కడ వచ్చిందిగా B bar. ఇదిగో B bar చూస్తున్నావా ఇక్కడ చూడు, ఇదిగో మన B bar. సార్. ఇక్కడ మన B బారు, ఇదిగో మన C బారు. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చేయండి, ప్రాబ్లం నెంబర్ 8. A bar cross B bar, A bar cross B bar cross A bar cross C bar dot D bar is equal to how much? A bar cross B bar cross A bar cross C bar dot D bar is equal to how much? ట్రిపుల్ ప్రోడక్ట్ ఫార్ములా చెప్పానా మీకు? కొన్ని చెప్పారు సార్. ఒకసారి ట్రిపుల్ ప్రోడక్ట్ ఫార్ములాస్ తీయండి. స్కేలార్ ప్రోడక్ట్ ఒకటి చెప్పా, ఇది నోట్ చేసుకోండి ఈ ఫార్ములా. ఈ ఫార్ములా నోట్ చేయండి అమ్మా. A unit vector parallel to xy plane, a unit vector, ఇక్కడ యూనిట్ వెక్టార్ అనేది ఇంపార్టెంట్. A unit vector అనేది ఇంపార్టెంట్. A unit vector parallel to xy plane and
దేనికి ప్యారలల్ గా ఉండాలి? ప్యారలల్ టు XY ప్లేన్ కి ప్యారలల్ గా ఉండాలి అండ్ పర్పెండిక్యులర్ టు ద వెక్టార్, దిస్ వెక్టార్ P1 P2 P3 ఇలా ఉంటే గనక అప్పుడు ఆ వెక్టార్ ఏమవుతుందంటే ఇది యూనిట్ వెక్టార్. దీని మ్యాగ్నిట్యూడ్ వేస్తే ఎంత రావాలి? 1 వస్తుంది. దీని మ్యాగ్నిట్యూడ్ వేస్తే 1 వస్తుంది. అప్పుడు దాని ఆన్సర్ ఏం చెప్పాలి? ఏం జరిగిందో ఇంకోసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. ఒక యూనిట్ వెక్టార్ చెప్పాలి. ఎలా ఉంటుంది? ప్యారలల్ టు XY ప్లేన్. ప్యారలల్ టు XY ప్లేన్ అన్నాడు కాబట్టి X Y రెండు మాత్రమే వస్తాయి. I బార్ J బార్లు రెండే వస్తాయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, I Jలు రెండే వస్తాయి. డినామినేటర్ లో కూడా మీకు P1 P2 రెండే వస్తాయి. వాడు YZ ప్లేన్ అన్నాడు అనుకోండి, 2 3 రెండే వస్తాయి. P2 P3 రెండే వస్తాయి. ఓకే, కింద కూడా డినామినేటర్ లో కూడా P2 P3లు ఉంటాయి. అలాగే ZX ప్లేన్ అన్నాడు అనుకోండి, 1 3 మాత్రం వస్తుంది. ఇదిగో 1 3. ఎప్పుడు కూడా హైయెస్ట్ నెంబర్ లోంచి లోయెస్ట్ నెంబర్ తీసేస్తా రాసుకోండి న్యూమరేటర్ లో. డినామినేటర్ లో దాని మ్యాగ్నిట్యూడ్ ఏంటి. ఇప్పుడు ప్యారలల్ టు XY ప్లేన్ అంటే ఆ వెక్టార్ లో కూడా X ఆర్డినేట్ Y ఆర్డినేట్ మాత్రమే ఉండాలండి. థియరిటికల్ పాయింట్ అది. ఒక ప్లేన్ కి ప్యారలల్ గా ఉండే వెక్టారు దానిలాగే సిమిలర్ గా కనిపిస్తుంటారు. ఇప్పుడు ఎలాగైతే మనం చూస్తున్నాం అనుకోండి, మనకి 4th డైమెన్షన్ కనిపించదు. అందువల్ల మనం ఏ మనిషిని చూసినా కానీ 3rd డైమెన్షన్ లోనే మనం చూడగలుగుతాం. అర్థమవుతుందా? 4th డైమెన్షన్ లో మనం చూడలేము మనిషిని. 4th డైమెన్షన్ లో చూస్తే ఎలా ఉంటుందంటే వాటి నుంచి ఏయో వెళ్ళిపోతా ఉంటాయి అన్నమాట. టైం పార్టికల్స్ వెళ్ళిపోతా ఉంటాయి, దానిలో వాళ్ళలో చేంజెస్ వస్తాయి, అట్లా కనపడతా ఉంటాయి. ఓకే, అప్పుడప్పుడు మనం దెయ్యాలను చూపిస్తుంటాడే పాతకాలం సినిమాల్లో, దెయ్యాలు తోక ఉంటది, తోకే 4th డైమెన్షన్ అన్నమాట. అట్లాగా ఇక్కడ డైమెన్షనల్ వైజ్ గానే కనపడుతుంది. XY ప్లేన్ అన్నాడు అనుకో, ఓన్లీ X ఆర్డినేట్ Y ఆర్డినేటే కనపడుతుంది. ప్యారలల్ అంటున్నాడు కాబట్టి. పర్పెండిక్యులర్ టు R బార్ అన్నాడు కాబట్టి పర్పెండిక్యులర్ రూల్ అప్లై అవుతుంది, వేరే విషయం. ఓకే, నోట్ చేసుకోండి ఈ ఫార్ములాస్ అయిపోయిన తర్వాత. అలాగే YZ ప్లేన్ చెప్పండి, ఈ ఫార్ములా చెప్పండి ఒకసారి. ఫస్ట్ నుంచి రివైజ్ చేసుకుందాం ఫార్ములాస్ అన్ని కూడా. ట్రిపుల్ ప్రొడక్ట్స్ లో the vector product involved with 3 vectors are called triple products. A bar dot మనకి ఎన్ని టైప్స్ ఇవి ప్రొడక్ట్స్ ఆల్టర్నేట్ మార్చుకుంటా వస్తే A bar dot B bar cross C bar లేదా A bar cross B bar dot C bar. ఇంకొకటి A bar cross B bar cross C bar, A bar cross B bar cross C bar. A bar dot B bar cross C bar ని ఏమంటామంటే బాక్స్ A bar B bar C bar అని పిలుస్తాం. ఇక ఫస్ట్ దాని గురించి డిస్కషన్ పెట్టాము. ఆ డిస్కషన్ లో బాక్స్ కనుక 0 అయితే ఏమవుద్దంటే 3 వెక్టార్స్ 0 అవ్వాలి. ఒకవేళ 3 వెక్టార్స్ 0 కాకపోతే A బార్ B బార్ C బార్లు కోప్లానర్ అవుతాయి అనే విషయం చెప్పాము. తర్వాత బాక్స్ గురించి చెబుతా, బాక్స్ లో కనుక నెంబర్స్ ఏమన్నా మారారు అనుకోండి అటు ఇటు, అప్పుడు బాక్స్ వాల్యూ నెగిటివ్ వస్తుందని చెప్పాం. ఎడిషన్ రూల్ చెప్పాం ఆన్ ది బాక్స్. బాక్స్ లో A బార్ ప్లస్ 2 వెక్టార్స్ ఎడిషన్ అయితే కనుక మిగతా 2 వెక్టార్లు సిమిలర్ గా వస్తాయి. ఈ C బార్ D బార్లు అనేవి మనకి కామన్ గా ఉంటాయి. జస్ట్ A బార్ B బార్ మాత్రం మారుతా ఉంటాయి, మధ్యలో ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. దీన్ని ఏమంటారంటే ఆర్థోగోనల్ యూనిట్ ట్రయాడ్ అంటారు. సో దీని బాక్స్ వాల్యూ 1. దీనిలో కూడా వెక్టార్స్ పొజిషన్ మారితే నెగిటివ్ వాల్యూ ఆన్సర్ గా వస్తుంది. A బార్ B బార్ C బార్ అనే 3 వెక్టార్స్ తీసుకున్నప్పుడు A1 B1 A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 అని తీసుకుంటే బాక్స్ వాల్యూ డెట్ కనుక్కుంటే సరిపోతుంది. వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్స్ లో వచ్చేసరికల్లా డాట్ తీసేసి అన్ని క్రాస్లు తీసుకుంటాం. దూరంగా ఉన్న దాంతో డాట్ అవ్వాలి, మైనస్ దగ్గరగా ఉన్న దాంతో డాట్ అవ్వాలి, అదర్ వెక్టార్స్ రాసుకోవాలి. ఇది కనుక 0 అయితే అప్పుడు అన్ని ఆల్ వెక్టార్స్ ఆర్ జీరోస్. లేకపోతే జీరోస్ కాదు అనుకుంటే కనుక క్రాస్ ప్రొడక్ట్ ఎప్పుడు 0 అవుతుందంటే ప్యారలల్ సిచ్యువేషన్ లో 0 అవుద్ది. ఎందుకంటే ప్యారలల్ సిచ్యువేషన్ ఎందుకు 0 అవుతుందంటే sin 0 0 ఆర్ sin 180 0 కాబట్టి. సైన్ యాంగిల్ వచ్చింది కదా. ఈ క్రాస్ ప్రొడక్ట్ డెఫినేషన్ తెలుసుగా మీకు. తర్వాత జామెట్రికల్ అప్లికేషన్స్ లో ఏం చెప్పామంటే ప్యారలల్ పైప్ వాల్యూమ్ చెప్పాము, బాక్స్ వాల్యూ కనుక్కుంటమే. టెట్రాహైడ్రన్ వాల్యూమ్ చెప్పేటప్పుడు మాత్రం 1/6 ఆఫ్ బాక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఒకవేళ పాయింట్స్ ఇచ్చాడు అనుకోండి, క్యాపిటల్ A క్యాపిటల్ B క్యాపిటల్ C క్యాపిటల్ D, అప్పుడు AB బార్ ఏదో ఒక పాయింట్ ఫిక్స్ చేసుకుని కనుక్కోవాలి. బాక్స్ AB బార్ AC బార్ AD బార్.
తర్వాత ఎల్ అనే వెక్టార్ తీసుకున్నాం, ఎమ్ ఎన్ తీసుకున్నాం. అయితే ఐజేకేఎల్ కాకుండా ఏ బార్ బి బార్ సి బార్లు వాడాము. అప్పుడు దాని బాక్స్ వాల్యూ ఏమవుతుందంటే డెట్ ఆఫ్ x1 y1 z1 x2 y2 z2 x3 y3 z3 ఇంటూ బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్. ఒక బాక్స్ ని మనం ఒక వెక్టార్ తో మల్టిప్లికేషన్ ఎట్లా చేయాలో ఇక్కడ చెప్పాము. ఒక బాక్స్ ని ఇంకో బాక్స్ తో మల్టిప్లై ఎలా చేయాలో ఇక్కడ చెప్పాము. తర్వాత బాక్స్ కి సంబంధించినటువంటి స్టాండర్డ్ రిజల్ట్స్ కొన్ని చెప్పాము. ఇక్కడ ఏ బార్ ప్లస్ బి బార్, బి బార్ ప్లస్ సి బార్, సి బార్ ప్లస్ ఏ బార్ అండర్ బాక్స్ ఇజ్ ఈక్వల్ 2 ఆఫ్ ఏ బార్ బి బార్ సి బార్. అదే మల్టిప్లికేషన్ వస్తే బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్ హోల్ స్క్వేర్. 4 వెక్టార్స్ తీసుకున్నాం, ఇది కూడా స్టాండర్డ్ రిజల్ట్. ఏ బార్ బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్ ఇజ్ ఈక్వల్ టు బాక్స్ బిసిడి, బాక్స్ సిఏడి, బాక్స్ ఏబిడి. ఇప్పుడు ఏబిసి అనేవి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అయితే బాక్స్ స్క్వేర్ వాల్యూ ఏమైందంటే 1 అయింది. తర్వాత ఒక యూనిట్ వెక్టర్ ప్యారలల్ టు XY ప్లేన్ అండ్ పర్పెండిక్యులర్ టు వెక్టర్ ఆర్ బార్ P1 P2 P3 అయితే ఆ వెక్టర్ ఏమవుతుందంటే P2 I bar minus P1 J bar divided by P1 root of P1 square plus P2 square. A unit vector parallel to YZ plane and perpendicular to the vector R bar is equal to P1 I bar plus P2 J bar plus P3 K bar is ఏం చెప్పాలి? YZ plane అన్నాను కదా, P3 J bar minus P2 K bar divided by P3 square plus P2 square. A unit vector parallel to ZX plane and perpendicular to the vector R bar is equal to P1 I bar, P2 J bar, P3 K bar is ZX అన్నాను కదా, P3 I bar minus P1 K bar divided by root of P1 square plus P3 square. నెక్స్ట్ ఫార్ములా నోట్ చేసుకోండమ్మా.